హాయ్ మామ, ఛానల్కి స్వాగతం. యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు కాపీరైట్ లేని ఇమేజెస్ వాడదాం అనుకుంటున్నారా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. మీ యూస్ కోసం, నా యూస్ కోసం ఎవరిదాకా చూడండి మామ. ఫస్ట్ అది వచ్చేసి మన గూగుల్లోనే ఇన్బిల్ట్గా ఉంటుంది. సెక్షన్లో ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇండియా అని సెర్చ్ చేశాను. ఇండియా అని సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఇమేజ్ సెక్షన్లోకి వెళ్ళాలి. ఇమేజ్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు టూల్స్ అనే ఆప్షన్ ఉంది చూసారా? ఈ టూల్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు యూసేజ్ రైట్స్ అని వస్తుంది. యూసేజ్ రైట్స్ మీద క్లిక్ చేసినప్పుడు క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ అని ఉంది. ఇది ఎనబుల్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ వచ్చే ఇమేజెస్ అన్నీ కూడా లైసెన్సిబుల్ ఇమేజెస్ అనమాట. సో మీరు ఇవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు ఒకవేళ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఇమేజ్ కానీ క్వాలిటీ ఎక్కువ కావాలని అనుకుంటే ఇక్కడ సైజ్ అని ఉంది చూసారా? ఈ సైజ్ దగ్గర మీరు లార్జ్ కానీ పెట్టుకుంటే మీకు అప్పుడు ఇమేజ్ అప్స్కేల్ వర్షన్లో వస్తుంది. సో ఫస్ట్ వెబ్సైట్ అయ్యింది. అండ్ సెకండ్ వచ్చేసి pixels.com. ఈ pixels.comలో కూడా సేమ్ మీరు ఏదైతే ఇమేజ్ అనుకుంటున్నారో ఇక్కడ సెర్చ్ చేయండి. పైన మీరేమి ఇక్కడ ఉంది చూసారా, జాయిన్ కానీ అకౌంట్ కానీ ఏం క్రియేట్ చేయక్కర్లేదు. నేను ఇక్కడ ఇండియా సెర్చ్ చేశాను, నాకు ఈ వెబ్సైట్ ఒకటి నచ్చింది ఇమేజ్. అలా డైరెక్ట్గా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఫ్రీ డౌన్లోడ్ ఇమేజ్ కానీ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు డౌన్లోడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ పక్కన యారో మార్క్ ఉంది చూసారా, ఈ యారో మార్క్ కానీ క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ డిఫరెంట్ సైజెస్లో కూడా మీరు ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ సైజ్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు మీరు క్యాన్వా యూజర్ అయితే ఈ ఎడిటింగ్ క్యాన్వా క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇది క్యాన్వాకి రీడైరెక్ట్ అయ్యి అక్కడ ఇమేజ్ సెక్షన్లో కూడా అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో నౌ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి పిక్సాబే అనమాట. ఏంటి మా 2 సబ్స్క్రైబర్లు వేసుకొని ఇలా వాగుతున్నాడు అనుకుంటున్నారా? ఒకవేళ నిజంగా అలా అనుకున్నారనుకో కామెంట్ చేయండి. ఓకే, సెకండ్ వెబ్సైట్ లోడ్ అయింది. ఇందులో వచ్చేసి ఇప్పుడు మనం ఏం చెక్ చేద్దాం, ఆంధ్రప్రదేశ్. సో ఇందులో మనకి ఇక్కడ చూసారా ఆల్రెడీ స్పాన్సర్డ్ ఇమేజెస్ ఉన్నాయి. ఇవి మళ్ళీ వేరే సైట్కి తీసుకెళ్తాయి, అక్కడ అనవసరం. ఇక్కడ మీకు ఫ్రీ ఇమేజెస్ అని క్లియర్ అయింది. ఇక్కడ మీకు నాకు ఈ ఇమేజ్ వచ్చింది. ఈ ఇమేజ్ కూడా సేమ్ మీరు క్యాన్వాలో కావాలితే అక్కడ డైరెక్ట్గా పంపుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ కూడా సేమ్ దానిలాగే మీకు డిఫరెంట్ సైజెస్ కనిపిస్తున్నాయి చూసారా. ఓకే, నా థర్డ్ వెబ్సైట్ వచ్చేసి అన్స్ప్లాష్ అనమాట. మీకు తెలిసే ఉంటుంది. అన్స్ప్లాష్ వెబ్సైట్కి వెళ్తే ఇందులో కూడా సేమ్ మీకు ఇక్కడ సెర్చ్ ఫొటోస్లోకి వెళ్తారు. ఏం కొడదాం, రాజమండ్రి. ఎవరన్నా రాజమండ్రి ఉన్నారా వీడియో చూసాలో? ఓకే, నా రాజమండ్రికి వచ్చిన తర్వాత సేమ్ అబ్బా కాపీ మీద వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ డౌన్లోడ్ ఫ్రీ అయితే ఒకే క్లిక్ మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఆరో మార్క్ క్లిక్ చేసుకొని మీకు ఒరిజినల్ సైజు లేదా మీరు అనుకోవచ్చు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మనకు మొత్తం 4 ఉన్నాయి. ఒకటి డైరెక్ట్గా గూగుల్లో ఉండే టూల్స్ నుంచి కాపీరైట్ ఫిల్టర్ పెట్టుకొని చేసుకునేది. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ వెబ్సైట్ పిక్సెల్స్ వెబ్సైట్, నెక్స్ట్ పిక్సావే, అండ్ థర్డ్ అన్స్ప్లాష్. ఈ 3 వెబ్సైట్ లింక్లు నేను డిస్క్రిప్షన్లో పెడతాను.